హలో అందరికీ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మనిషి ఒక రియల్ కార్స్ ఏవైతే ఉన్నాయో 1కి 10 కొంటున్నాడు. ఇంకొకడు వాళ్ళ పిల్లలకి రిమోట్ కంట్రోల్ కారు కొనిచ్చడానికి కూడా 600 పెట్టి ఆలోచిస్తారు. అలా ఎందుకు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీకు అనిపించిందా? ఎందుకు ఒకళ్ళు అంత అత్యున్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళి ధనవంతులుగా నిలబడి రూల్ చేస్తున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని? అయితే ఈరోజు మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం వెల్త్ ఆస్ట్రాలజీ, ఆర్థిక పరమైనటువంటి సంపదకి సంబంధించినటువంటి ఆస్ట్రాలజీ. ఒక మనిషి జీవితంలో అర్థం అంటే డబ్బు అనేది, సంపద అనేది చాలా ముఖ్యమైనది. అది మన సర్వైవల్కైనా మన స్టేటస్కైనా అది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇది మనం స్కిప్ చెయ్యలేనటువంటిది, వద్దు అన్నా కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. కాబట్టి ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. రెడీగానే ఉన్నారా? హలో అందరికీ, వెల్కమ్ టు ఆస్ట్రాలజీ తెలుగు. సో ఈరోజు మనం ఈ వెల్త్కి సంబంధించినటువంటి ఏ హౌసెస్ అనేది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి, అలాగే ఏ ప్లానెట్స్ మనకి వెల్త్ని జనరేట్ చేస్తూ ఉంటాయి, వెల్త్ని ఫ్లో అనేది ఇస్తూ ఉంటాయి, సమృద్ధిని ఏది ఇస్తుంది, అలాగే ఏది ఆర్థిక వనరుల్ని లేదంటే ఆర్థిక స్థితిగతుల్ని నాశనం చేయొచ్చు, లేదంటే దిగజార్చచ్చు, లేదంటే తగ్గించవచ్చు, లేదా ఉన్న స్థాయి కంటే అధమ స్థాయికి తీసుకువెళ్ళి పడేయచ్చు అనే ఈ విషయాలని మనం ఈరోజు టాపిక్లో కవర్ చేయబోతూ ఉన్నాము. సో ఇది అంటే ఏ గ్రహం ఎక్కడ ఉంటే ఏంటి అనేది కాదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్ఫేస్ లెవెల్ ఆఫ్ అవగాహన వస్తే దాని తర్వాత మనం డీప్గా దాన్ని మాట్లాడుకోవచ్చు. సో ఈరోజు ఈ వెల్త్ ఆస్ట్రాలజీ ఆస్పెక్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, ఏ హౌసెస్ అనేవి ఈ వెల్త్ ఆస్ట్రాలజీని రిప్రజెంట్ చేస్తాయి, వెల్త్ అనేది అర్థం అనేది ఏ హౌసెస్ అనేది రిప్రజెంట్ చేస్తాయి అనేది. మామూలుగా మనకు అర్ధస్థానాలు అనేవి ఉన్నాయి కదా, 2, 6, 10, 11, అవి మాత్రమే కాకుండా ముఖ్యంగా 2, 11 ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే అవి వెల్త్ గివర్స్ అనమాట, అంటే మనకి వెల్త్ని ఇస్తాయి, సంపదని ఇస్తాయి అనేది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆ రెండిటికి. దాని తరువాతన పంచమం, అలాగే భాగ్యం. దాని తరువాతన 6వ స్థానం, అలాగే 12వ స్థానం కూడా చూడాలి, ఎందుకంటే ఖర్చులు ఉంటాయి కాబట్టి. అంటే వెల్త్ వస్తుంది, ఓకే, ఎక్కడ కోల్పోతాం అనేది కూడా చూడాలి కదా, కాబట్టి 12వ స్థానం కూడా చూడాలన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా వెల్త్ పరంగా మనం ముఖ్యంగా టేక్ కేర్ చేయాల్సినటువంటివి, జాగ్రత్తగా చూడాల్సినటువంటివి, ఆర్థిక అంశాల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి హౌసెస్ ఇవన్నీ. మీ రాశి చక్రంలో 2వ స్థానంలో, మీ ధనస్థానం అయినటువంటి 2వ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఆర్ఎల్స్ ఎలాంటి గ్రహము లేదు అంటే ఏ గ్రహం దాన్ని చూస్తుంది అనే విషయాన్ని నాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. నేను కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. కానీ లాస్ట్ వీడియో ఏదైతే ఉందో, లాస్ట్ వీడియో కదా, అంతకుముందు లాస్ట్ వీడియో అనుకుంటాను, 6th హౌస్ గురించి చేసిన వీడియో, దాంట్లో మాత్రం నేను మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 200కి పైన కామెంట్స్ వచ్చాయి. ఓకే, కానీ 1:200 అంటే కుదరదు కదా, నేను ఒకదాన్ని 200 చేయాలంటే కొద్దిగా కష్టం. అది కాక వీడియో ఎడిటింగ్ నేనే చేసుకోవాలి, రికార్డింగ్ నేనే చేసుకోవాలి, థంబ్నెయిల్ డిజైనింగ్ నేనే చేసుకోవాలి, ఎవరైనా కన్సల్టేషన్కి రీచ్ అయితే వాళ్ళకి రెస్పాన్స్ నేనే అవ్వాలి, షెడ్యూల్ నేనే చేయాలి, వాళ్ళ కన్సల్టేషన్ నేనే చూసుకోవాలి, అంటే నా పర్సనల్ లైఫ్ నాకు ఉంది, సో అవి చూసుకోవాలి. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కదాన్నే అన్నీ చేసుకుంటున్నాను. కాబట్టి కొన్నిసార్లు అటు ఇటు అవ్వచ్చు, దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ కామెంట్స్లో మోస్ట్లీ నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్కి సరే. బట్ ఒకవేళ డిలే అయినా ఇవ్వలేకపోయినా దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ప్లానెట్స్ విషయానికి వస్తే వెల్త్ని ఏ ప్లానెట్స్ ఇస్తాయి, దీని మీద మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి, ఉంటుంది కూడా. ఎందుకు అంటే ఇది ప్రప్రదమైనటువంటి ప్లానెట్ ఏది వస్తుంది అంటే గురువు వస్తాడు. గురువు ఈయన మన సమృద్ధికి, మన ఆర్థిక సంపదకి, ఓకే, మన ప్రాస్పారిటీకి, మన శ్రేయస్సుకి, అబండెన్స్కి, అలాగే వెల్త్ జనరేషన్స్కి, వీటన్నిటికీ కూడా రిప్రజెంటేటరు గురువే. స్టేబుల్గా వెల్త్ అనేది అక్యూములేట్ అవ్వాలి అంటే గురువు ఉండాలి. సో గురువు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అయితే పోషిస్తూ ఉంటాడు.
సో గురువు అత్యంత ప్రప్రదమైనటువంటి వెల్త్ గివర్ ప్లానెట్. మనకి ఆర్థిక పరమైనటువంటి జ్ఞానం అనేది రావాలన్నా కూడా గురువు ఉండాలి. అయితే ఈ గురువు 2, 5, 9, 11 ఈ స్థానాలలో ఉన్నప్పుడు నేను మిగిలిన కారకత్వాల గురించి మాట్లాడట్లేదు. ఓన్లీ ఆర్థిక పరంగా ఉండేటువంటి విషయం మాత్రమే. ఓన్లీ ఇది ఎకనామికల్ పర్స్పెక్టివ్ గురించి, ఫ్యాక్టర్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది 2, 9 అలాగే 5, 11 స్థానాలలో కనుక గురువు ఉంటే ఒక మంచి ప్రాస్పారిటీ, స్టెబిలిటీ, అలాగే మంచి గెయిన్స్ అనేది ఉండడము, సేవింగ్స్ అనేది ఉండడము, వెల్త్ని అక్యూములేషన్ అనేది అంటే చేర్చి పెట్టుకోవడం, అలాగే ముందుకు తీసుకువెళ్ళడం, తరువాతి తరాల వాళ్ళకి వెల్త్ని ట్రాన్స్ఫర్ చేసేయడం అనేది ఉంటుంది, చేయగలగడం అనేది కూడా ఉంటుంది. సో ఇది ఒకటి ముఖ్యమైనటువంటి ప్లానెట్ వెల్త్కి సంబంధించి గురువు. తర్వాత అతి ముఖ్యమైనటువంటి ప్లానెట్ వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడు మనకు తెలిసిందే మెటీరియలిస్టిక్ సక్సెస్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సింది ఏదైతే ఉంటుందో, ఆర్థిక పరంగా అయినా సరే, కంఫర్ట్స్ పరంగా అయినా సరే, లగ్జరీస్ పరంగా అయినా సరే. మీరు కొంతమందిని చూస్తే వాళ్ళు రోలెక్స్ వాచ్ పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళకి ఇష్టమే కాదు, అదొక లగ్జరీ. అది చూస్తే ఎదుటివాడు మర్యాదిస్తాడు, వాడు మెటీరియలిస్టిక్గా, ఎకనామికల్గా మంచి స్టేటస్లో ఉన్నాడు అని గుర్తిస్తారు. సో అండ్ ఆల్సో సంపద, క్యాష్ ఫ్లో అనేది రావాలి అంటే శుక్రుడు బాగుంటాడు. సో శుక్రుడు కూడా వెల్త్ గివరే. స్పెషల్గా బ్యూటీ రిలేటెడ్ కానీ, ఆర్ట్స్ రిలేటెడ్ కానీ, మ్యూజిక్ రిలేటెడ్ కానీ, లేదంటే ఇలాగ ఏవైతే కొన్ని ఆయన కారకత్వాలు ఉంటాయో ఆ కారకత్వాల నుంచి ధన సంపద అనేది మంచి ఫ్లో అనేది ఉంటుంది అని చెప్పి వీనస్ కనుక ఈ వెల్త్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ వెల్త్ హౌసెస్లో శుక్రుడు ఉన్నప్పుడు మనం ఆయన కారకత్వాన్ని ఫాలో అవ్వడం ద్వారా ఈజీగా వెల్త్ అక్యూములేషన్ ఆర్ వెల్త్ జనరేషన్ అనేది చేయగలం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. 3వ ప్లానెట్ వెల్త్ గివర్గా ఉన్న ప్లానెట్ ఏంటి అంటే బుధుడు. ఈ బుధుడు మనకి బిజినెస్కి, ట్రేడింగ్కి, అలాగే స్మార్ట్ వేలో మనీ జనరేట్ చేయడానికి ఇలాంటివన్నీ కూడా సూచిస్తూ ఉంటాడు. ఈయన నార్మల్గా అయితే ఈయన ఎంటర్టైనింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, లేదంటే ట్రేడింగ్ కానీ, లేదంటే కమ్యూనికేషన్ కానీ, లేదంటే స్పీచ్ ద్వారా కానీ, ఓకే, ఇలాంటి వాటి విషయాల ద్వారా వెల్త్ జనరేషన్ అనేది చేయడానికి మనకి స్కోప్ని, హోప్ని ఇస్తాడు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ప్లానెట్ వచ్చి వెల్త్ జనరేట్ చేయడానికి హెల్ప్ అయ్యేది మూన్. అయితే ఈ మూన్ అనేది ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఏ ఆస్పెక్ట్స్ అంటే శని లేదా రాహు ఇలాంటివి ఎవరైనా చూస్తున్నారా, చూడలేదా, లేదంటే శుభగ్రహాలే చూస్తున్నాయా, ఎలా ఉన్నాడు, ఎఫెక్ట్ అయ్యాడా లేదా అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అందరికీ ఒకేలా ఉండదు మూన్. కానీ మూన్ అనేది కూడా ముఖ్యమైనటువంటి పాత్ర అయితే పోషిస్తూ ఉంటుంది. వెల్త్ జనరేట్ చేయాలి అంటే మనకు మంచి ఐడియాస్ రావాలి, మనం స్టేబుల్గా ఉండాలి ఎమోషనల్గా. ఓకే, మనకు ఒక ఐడియా ఉండాలి, దాన్ని ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి అనేది కూడా ఐడియా ఉండాలి. అయితే ఈ స్టెబిలిటీని, అయితే మనం ఒక విషయం, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, జాబ్స్ ఎందుకు చేస్తారు, గవర్నమెంట్ జాబ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు? సెక్యూరిటీ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది కదా. సేమ్ థింగ్ మూన్ కూడా స్టెబిలిటీని ఇస్తాడు, స్టేబుల్ ఇన్కమ్ని, లేదు అంటే ఆర్థిక విషయాల్లో స్టెబిలిటీని ఇవ్వాలి లేదా కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ మూన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా, వీక్గా ఉండకుండా ఒక మంచి స్ట్రాంగ్ మూన్ కనుక ఉంటే ఆర్థిక పరంగా మంచి ఆలోచనలు ఉండడము, ఐడియాస్ ఉండడము, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియడము, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉంటారు, క్యాష్ ఫ్లో అనేది బాగుంటూ ఉంటుంది, ఒక స్టేబుల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వెల్త్ కూడా. సో మూన్ కూడా ఒక రకంగా చాలా ముఖ్యమైన వాడు. అలాగే సన్ ఏంటి అంటే మీ కాన్ఫిడెన్సు, అలాగే మీకున్నటువంటి అథారిటీ, మీకున్నటువంటి ఫేమ్, త్రూ వీటి ద్వారా మీకు వెల్త్ అనేదాన్ని జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సూర్యుడు. సో సూర్యుడు కనుక ఈ అర్ధ స్థానాల్లో కానీ, లేదంటే ఇందాక నేను చెప్పినటువంటి 2, 11, 6, 9, 5, 6 కాదు 9, 5 ఇలాంటి స్థానాల్లో ఉన్నప్పుడు వెల్త్ అక్యూములేషన్ జనరేషన్ అనేది మీ కాన్ఫిడెన్స్ ద్వారా, మీ అథారిటీ, పర్సనాలిటీ ద్వారా, లేదు అంటే మీ లీడర్షిప్ ద్వారా, ఇలాంటి వాటి ద్వారా జనరేట్ అవుతుంది అన్నమాట. లేదా మీ తండ్రి ద్వారా మీకు వచ్చినటువంటి సంపద అని కూడా చెప్పచ్చు. అయితే మన సంపదని, మన డబ్బుని ఏ ప్లానెట్స్ నాశనం చేయగలవు, ఇది కూడా చాలా ముఖ్యం కదా. సో ఇవి వచ్చి రాహు, కేతువులు, అలాగే శని, కుజులు.
వీళ్ళ నలుగురు కూడా మనకి మనీ లాస్ని లేదా వెల్త్ని లాస్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. శని ఎందుకు డిలేస్ చేస్తాడు? రూపాయి రావాల్సిన దగ్గర ఆ రూపాయి కూడా ఇప్పించకపోవచ్చు కొన్నిసార్లు. ₹1 కోసం మనం ₹10 పని వదులుకొని వెళ్ళాల్సి రావచ్చు. సో అది ఇంకాస్త ఎక్కువ నష్టం కదా. సో అట్లాంటివి చేస్తాడు శని ఉన్నప్పుడు. ఎస్పెషల్లీ ఈ వెల్త్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద శని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఇలానే కొంతవరకు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిలేస్ ఎక్కువ చేయడం, డబ్బు విషయంలో, ఆర్థిక విషయాల్లో, సంపద విషయంలో డిలేస్ ఎక్కువ రావడం, వాటి ద్వారా మీరు కార్మిక్ లెసన్స్ అనేది నేర్చుకోవడం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్ట్రగుల్ అవ్వేటువంటి అవకాశం ఉంటుంది. అప్పులు ఇలాంటివి ఉండేటువంటి అవకాశం కొంతవరకు ఉంటుంది. లేదు అంటే ఒకవేళ శనితో పాటు శుభగ్రహమైనటువంటి గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటే వీళ్ళు పుట్టడం లేదా స్టార్ట్ చేయడం అనేది జీరో నుంచి స్టార్ట్ చేయడం, లేదు అంటే అప్పుల నుంచి స్టార్ట్ చేయడం, లేదు అంటే పేదరికం నుంచి స్టార్ట్ చేసి ఒక మంచి స్థాయికి వెళ్తారు. శని ఇచ్చేటువంటి సంపద చిరకాలం నిలుస్తుంది. కాబట్టి ఇది టోటలీ నెగిటివ్ అనేది నేను ఎప్పుడు చెప్పను. అయితే రాహుకేతువులు ఏంటి అంటే, రాహు ఏం చేస్తాడంటే రిస్క్ తీసుకోమని టెండెన్సీ ఇస్తాడు. ఓకే, ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడు. నీకు ఏదో లాభం వస్తుంది, చెయ్యి అంటాడు. కానీ సడన్ లాస్ కూడా రావచ్చు. కాబట్టి రాహు కొంచెం డేంజరస్ క్యాండిడేటే, బట్ 11th బాగా పనిచేస్తాడు. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయన మీద ఇంకా మెలఫిక్ ఇష్యూస్ అనేవి ఉండకూడదు. ఆయన మీకు నెగిటివ్ ప్లానెట్ అలాగా అయ్యి ఉండకుండా ఉంటే, మీకు ఇంకాస్త మంచి చేసేవాడిగా ఉంటే మాత్రం బాగా పనిచేస్తాడు. కానీ అదర్వైజ్ ఇది జనరల్గా కొంతవరకు సడన్ మనీ లాస్ని ఇస్తుంది, సడన్గా వెల్త్ లాస్ని ఇస్తుంది. మీ రిస్క్ టేకింగ్ కొద్దిగా ఈ ఇల్యూషన్స్కి క్రియేట్ అవ్వడం వల్ల, అత్యాశ లేదా అతి నమ్మకం ఇలాంటివి ఉండడం వల్ల లాస్ అనేది జరగడానికి అనేది అవకాశం ఉంటుంది. అదే కేతువు ఉన్నప్పుడు ఏంటి అంటే వీళ్ళకి అసలు వెల్త్ మీద, డబ్బు మీద వ్యామోహం కాదు కానీ ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఈ రోజుల్లో బతకాలి అంటే కనీసం మంచినీళ్ళు కావాలన్నా ₹10 ఇవ్వాల్సిందే 1/2 లీటర్ కోసం, రైట్? కానీ వీళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి డిటాచ్ అయిపోయి నాకు అక్కర్లేదు, నాకు అవసరం లేదు అన్నట్టు వదిలేస్తారు. అది వారి కర్మ అని కూడా చెప్పచ్చు. కానీ వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో జరుగుతుంది కదా, జరిగిపోద్దులే అన్నట్టుగా ఉంటారు అన్నమాట. సో ఇది కూడా ఒక రకంగా కోల్పోవడాన్ని, లేదు అంటే తగ్గిపోవడాన్ని, అంటే వెల్త్ అనేది కూడా తగ్గిపోవడం లేదా కోల్పోవడం లేదా వదిలేయడం అనేదాన్ని సూచిస్తూ ఉంటుంది కేతు. అలాగే ఇంకోటి మార్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే మీ ఓవర్ అగ్రెషన్ వల్ల కానీ లేదా కోపం వల్ల కానీ, ఓకే, మీరు సడన్గా ఇంపల్సివ్గా తీసుకునేటువంటి డెసిషన్స్ వల్ల, మీ కోపం వల్ల, మీ ఉద్రిక్తత స్వభావం వల్ల, సడన్ అవుట్ బస్ట్ వల్ల, ఎవరికో ఏదో నిరూపించాలి అనే తాపత్రయం వల్ల కొన్నిసార్లు మీరు ఆర్థికంగా నష్టపోతారు. సో అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం. సో మీ కోపం వల్ల వాళ్ళని ఏదో చెయ్యాలను లేదా వాళ్ళకి ఏదో నిరూపించాలను ఏదైనా కావచ్చు, కానీ దానివల్ల మీకు ₹10 ఖర్చు అయ్యే చోట ₹100 ఖర్చు అవుతున్నా కూడా పోతే పోనీ వాడికి నేను చూపెట్టాలి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మార్స్ ఉన్నా కూడా కొంతవరకు ఇబ్బంది అనే చెప్పాలి. సో ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పినట్టు 2, 11 స్థానాలు అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే వెల్త్ జనరేషన్స్ కానీ అక్యుములేషన్స్ కానీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి అక్కడ ఇందాక చెప్పినటువంటి ప్లానెట్స్ కనుక ఉంటే మంచి ప్రాస్పారిటీ ఉంటుంది. తర్వాత ఈ శని, కుజుడు, రాహు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, కేతు ఉన్నప్పుడు కొంచెం స్ట్రగుల్ అనేది ఉంటుంది. తర్వాత 5, 9 భావాల్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. 6 ఇంకా 12 స్థానాలు ఏవైతే ఉన్నాయో 12 అనేది ఖర్చులని, 6 అనేది అప్పులు, ఇలాంటివన్నీ లోన్స్ ఇలాంటివన్నీ కూడా సూచిస్తూ ఉంటుంది. కాబట్టి వీటిల్లో శుభగ్రహాలు ఉండడం అనేది అంత మంచిది కాదు. మెలిఫిక్స్ ఉంటే పర్వాలేదు. మీకైతే ఇది వెల్త్ ఆస్ట్రాలజీ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.